ప్రభునందు అత్యంత ప్రియులంటే మా ప్రియులందరికీ ప్రభు నామన మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలని ప్రసంగి గ్రంథకర్త ప్రసంగి 7:8 చెప్పినట్లు ఈ వచనాన్ని మనం ఆధారం చేసుకుని అనేక విషయాలు మనము చూస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనం ఎరుగుదాం. కాబట్టి ఈ విషయం జ్ఞాపకం పెట్టుకుందాము. ఈ దినము కూడా ధర్మశాస్త్రంలో నుండి నిర్గమాకాండము 22వ అధ్యాయము 22వ వచనం 22 నిర్గమాకాండము 22 విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. గమనించండి, బాధ ఎందుకు? వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించదను. మీ భార్యలు విధవరాన్లగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. ఇది దేవుని బిడ్డలారా గమనించండి. నూతన నిబంధనలో ఉన్నవారైనా పాత నిబంధన వారికి చెప్పినటువంటి యొక్క మాట ఏంటంటే విధవరాలినైనను దిక్కులేని వారినైనా బాధ పెట్టవు. ఎందుకంటే వాళ్ళకు దిక్కు లేదు కదా, వాళ్ళు విధవరాళ్ళు, భర్త లేడు కదా అని చెప్పేసి ఈ రోజుల్లో చాలామంది భర్తలు కలిగినటువంటి వారు స్త్రీలు కావచ్చు, లేక మిగతా పురుషులు కావచ్చు, వారిని ఏం చేయకూడదు? దిక్కులేని పిల్లల్ని బాధించొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దు, ఏ విధము చేత కానీ వారికి బాధ కలగజేయవద్దు. ఎందుకంటే నీకు ఆ అనుభవం లేదు. విధవరాన్లకు మాత్రమే ఆ అనుభవం ఉంటుంది. భర్తలను కోల్పోయిన వారికి ఇంకొక విషయం గమనించండి, ఇది పురుషులకు లేదు. చూడు, మళ్ళా పురుషులకు లేదు ఈ మాట, కానీ స్త్రీలకు ఉన్నది. అందుకని ఏం చేయకూడదంటే స్త్రీలను, అంటే భర్త చనిపోయినటువంటి వారిని మనము బాధించకూడదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తండ్రి లేని పిల్లలు, వాళ్ళు భర్త లేనటువంటి వాళ్ళను వాళ్ళ పక్షంగా ఎవరు అంటే దేవుడే నిలబడతాడంట. బైబిల్లో వారి గురించినటువంటి విషయాలను మనము ఎరుగుదాం. కీర్తనాకారుడైనటువంటి వ్యక్తి 68వ కీర్తన 5వ వచనము 68 కీర్తనలు 68:5 గమనించండి. ఈ విధంగా వ్రాయబడినటువంటి యొక్క మాటను మనం గమనిస్తాము, చదువుతాము. కీర్తన 68:5 తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాన్లకు న్యాయకర్త అంట. ఇప్పుడు ఎవరు న్యాయకర్త? జడ్జి. అందుకనే తండ్రి లేనటువంటి వారి విషయంలోనూ, భర్తలు లేనటువంటి వారి విషయంలోనూ, విధవరాన్ల విషయంలోనూ నీవు బాధిస్తున్నావా, విసిగిస్తున్నావా, వారిని ఇబ్బంది పెడుతున్నావా? ఎవరు లేరంటే వారికి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అని రాయబడింది. అంతేకాదు తండ్రి లేని వారికి తండ్రి అంట. ఎవరంటే ఇక్కడ మనం చదువుకున్నాము, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అంట. ఇప్పుడు ఎవరు తండ్రి? శరీరరీతిగా ఉన్న తండ్రి లేడు, చనిపోయినాడు. కానీ ఇప్పుడు ఆ తండ్రికి బదులుగా పరలోకం నుండి తండ్రి వారికి తండ్రి అంటే ఎంత పెద్ద తండ్రో గమనించండి. అందుకనే మీ పరలోకపు తండ్రికి మీకు అక్కరగా ఉన్నవేదో ఎరుగు అని, విధవరాన్లారా, తండ్రి లేని పిల్లలారా, మీరు అనాథలు అనుకోవాకండి, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అన్నాడు. మీ పక్షంగా ఎవరైనా ఇలాంటి వాళ్ళు సహోదరులారా ఉన్నారు. ఎరగవలసిన విషయం ఏంటంటే తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాన్లకు న్యాయకర్త అని గుర్తుపెట్టుకుని పక్షంగా న్యాయం తీర్చేవాడు. తండ్రి లేని వారులారా, మీ తండ్రి తీర్చినటువంటి విషయాలు ఈ పరమ తండ్రి మిమ్మల్ని, మీకు మీ అక్కర కావచ్చు, మీ అవసరత కావచ్చు, అన్ని విషయాల్లో ఆయన చేసేటువంటి వారిగా ఉంటాడు. అందుకొరకనే దేవుని బిడ్డలుగా గమనించండి, క్రైస్తవులుగా కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఇలాంటి వారిని విసిగించవద్దని ఈ విషయాన్ని ఎరగాల. 146వ కీర్తన 9వ వచనం 146:9 యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాళ్లను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకరగా చేయను. యెహోవా పరదేశులను కాపాడునంట.
ఇంతకుముందు కూడా నేను పై భాగంలో చెప్తూ వచ్చాను. ఆయన పరదేశులను, ఎవరు పరదేశులను కూడా చెప్పినా నేను. ఒకటి, అందరూ పరదేశులము. రెండవది, ఆయన దాసులు పరదేశులు. ఆయన దాసులు పరదేశులు. పరదేశులను కాపాడుతాడు. దేవుని సేవకునికి దేవుడు సేవ చేయడానికి పిలిస్తే వాళ్ళు పరదేశులు. ఈరోజు ఈ సంఘంలో ఉంటారు, రేపు ఇంకో సంఘంలో ఉంటారు, రేపు ఇంకో సంఘంలో ఉంటారు. వారిని విసిగించవద్దు, వారిని బాధించవద్దు అనేటువంటి విషయం కూడా మనము ఎరగాలి. రెండు కలిపినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి ఇక్కడ. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాళ్లను ఆదరించే దేవుడు. పరదేశులనంట. కాబట్టి నేను పై భాగంలో మనము చెప్పినట్లుగా 21వ వచనంలో పరదేశిని విసిగించవద్దన్నట్టుగా ఆయన పరదేశులకు ఏం చేసేవాడుగా ఉన్నాడు? కాపాడేవాడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 24:17 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 24:17 ఇక్కడ ఇద్దరిని కలిపి ఉంటుంది. నేను అందుకనే ఇంతకుముందు భాగంలో చెప్తూ వచ్చినా, ఇంతకుముందు భాగంలో నేను గుర్తు చేస్తూ వచ్చినాను. 24 ద్వితీయోపదేశ కాండము 17వ వచనం. 24:17 పరదేశీనే గాని తండ్రి లేని వారికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, విధవరాలి వస్త్రములను తాకట్టు తీసుకొనకూడదు. ఇక్కడ ఇద్దరిని కలిపినాడు. పరదేశికే గాని తండ్రి లేని వారికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. ముగ్గురికి, పరదేశికి. అందుకే ఎదురులో దేవుని దాసులకు న్యాయం లేకుండా పోయింది, అన్యాయం అనుభవిస్తున్నటువంటి విషయం. రెండవది తండ్రి లేని వారికి. మూడవది విధవరాళ్ళకి ఏం చేయకూడదు? న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. ఎందుకు? వారు శాపగ్రస్తులు అవుతారని చెప్పి రాయబడింది. 27వ అధ్యాయము 27:19 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 27:19 గమనించండి. 27:19 పరదేశికే కానీ తండ్రి లేని వానికే కానీ విధవరాలికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుని చెప్పగా ప్రజలందరూ ఆమేనన్నారు. కాబట్టి పరదేశికి నేను చెప్పాను, ఖచ్చితంగా చెప్తున్నాను. పరదేశి ఎవరంటే అందరూ పరదేశులే. రెండవది దేవుని దాసుడు ప్రత్యేకంగా పరదేశి. అంటే తాత్కాలికంగా ఈ భూలోకంలో వాళ్ళు ఆయా సంఘాలకు అక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు. మీరు అక్కడే ఉంటారు విశ్వాసులు. అందుకనే వాళ్ళకి న్యాయం తప్పి తీర్పు తీర్చొద్దు. రెండవది ఎవరికి? తండ్రి లేని వారికి. మూడవది విధవరాళ్లకు. ఈ ముగ్గురిని ఒకే కోవలో చేర్చినాడు. చూడండి దేవుని దాసులారా, మనకుంటే వాక్యం. అందుకనే ఏమంటాడు ఆయన 146వ కీర్తనలో ఆయన పరదేశులను కాపాడే దేవుడు. అయ్యో మాకెవరున్నారు ఇక్కడ అని చెప్పేసి మీరేం అధైర్యపడొద్దు, మనమేం అధైర్యపడొద్దు. ఎందుకు? పరదేశులను ఆయన కాపాడేవాడు, తండ్రి లేని వారిని ఆదరించేవాడు, న్యాయం తీర్చేవాడు, పిల్లలకు, తండ్రి లేని పిల్లలకు కూడా. అందుకొరకనే ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకొని దేవుని బిడ్డలుగా సంఘాల్లో ఉన్నటువంటి మనము వారికి ఎవరి దిక్కు లేదు అని చెప్పేసి సేవకులను మీరు ఎట్లా పడితే అట్లా బాధించటము. అట్లే కాదు, విధవరాండను భర్త లేడు కదని చెప్పి అనకబాకండి. వారికి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తగా అని చెప్పి బైబిల్లో ఉంది. అందుకనే పిల్లలకు తల్లిదండ్రులైన పిల్లలను అనాథలుగా ఉన్నటువంటి వారిని మీరు వారిని బాధించొద్దు, వారికి ఇబ్బంది కలగజేయొద్దు. సాధ్యమైనంత వరకు వారికి మనము మేలు చేసేవారంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని ఎత్తి నేను ఒక భాగంలో నుంచి చెప్పాలని తెలుసు. మొదటిగా మనం గమనించాలి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము గమనించండి. 27వ వచనం. 27 యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, గమనించండి, దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరిమార్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తాను కాపాడుకుంటే. ఏంది? భక్తిలో ఉన్నటువంటి ఒక భాగం ఏంటంటే నిష్కలంకమైనటువంటి జీవితం జీవించాలి. రెండవది దిక్కులేని పిల్లలను, విధవరాళ్లనంట దేవుని బిడ్డలుగా గమనించండి. దేవుడు మన దేశానికి మిషనరీలను పంపినాడు. వాళ్ళు చేసినట్టు గొప్ప సేవ ఏంటంటే దిక్కులేనటువంటి వారిని, ఈ రోజుల్లో 6 దినాలలో ఈ దళితులు అనేటువంటి వారిని గొప్పవారు
భయంకరంగా హింసించిన సమయం, వాళ్ళకి దిక్కు లేదు, ఆదుకునేవాడు లేడు, నా అనేవాడు లేడు. అట్లాంటి సమయంలో దేవుడు మన దేశానికి మిషనరీలను పంపి దిక్కులేనటువంటి వారిని, బీదలైన వారిని ఏం చేసినాడు? వారిని ఆదరించినాడు. వారి దగ్గర తీసుకున్నారు, వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేసినారు, వారిని చదువు చెప్పించినారు, వాళ్ళ కొరకు హాస్టళ్ళు పెట్టినారు, కాబట్టి వాళ్ళకు మేలు చేసినారు. ఇది భక్తి. మిషనరీస్ దేవుడు పంపినటువంటి సేవకులు వాళ్ళు, దేవుడు అందుకనే భక్తి లేని ఏమిందంటే దిక్కులేని వారిని, రెండవది ఒకటి దిక్కు లేనటువంటి పరిస్థితులు, ఆ గొప్ప వాళ్ళు సామాన్యులను దిక్కులేనటువంటి వారిగా చేసిన, నా అనేటువంటి వారి దిక్కు కూడా లేదు, వాడిని కొట్టినా, వాడిని జీవితం చేయించుకున్నా, వానికి ఊడిగతనం చేయించినా, వానికి ఎన్నన్నా కూడా అయ్యో అనేటువంటి వాళ్ళు లేడు, ఎదిరించి మాట్లాడేవాడు లేని దినాలలో దేవుడు అది చేసినాడు. రెండవది దిక్కులేనటువంటి వారిని వారు అనాథ ఆశ్రయాలు పెట్టినారు, చిన్నపిల్లలను అనుకోరు. అంతేకాదు విధవరాండ్లను, మనకు కూడా తెలుసు, చాలామంది మన పితరులు ప్రియులు చెప్తూ ఉంటారు, సతీసాగమనమైనటువంటి యొక్క విధవరాండ్లను తీసుకుని వెళ్ళి భర్త చనిపోతే భర్తతో సహా వారిని కూడా దాంట్లో వేయాలని చెప్పేసి అనే దాన్ని కూడా వాళ్ళు కాపాడినటువంటి విషయం చూస్తున్నాం. ఇది దేవుడు చేసినటువంటి విషయం. అందుకనే ఈ దినాలంటే మనము ఏ విధంగా ఉంటున్నాం, ఆ దినాల్లో వాళ్ళు మిషనరీస్, దేవుని దాసులు, అంతేకాదు దేవుడు వాళ్ళకు మేలు చేస్తే ఈ రోజుల్లో ఉన్నటువంటి మనము ఆ దిక్కులేనటువంటి వారిని, విధవరాళ్లను, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శిస్తున్నామా, వారిని ఇంకా ఇబ్బంది పెట్టే వాళ్ళంగా ఉంటున్నామా? ఈ విషయాన్ని ఎరిగి మనం ఏ విధంగా ఉంటున్నామో చివరి దినాలలో, అందుకనే శాపగ్రస్తులమవుతాము, దేవుని యొక్క రాజ్యానికి బదులుగా దేవుని శిక్షకు పాత్రలమవుతాం. ఆ విధంగా కాకూడదని, కార్యారంభము కంటే కార్య అంతము మేలని విషయాన్ని ఎరిగి మనం ప్రభు కొరకు, ప్రభు బిడ్డలముగా, ఆయనకు మాదిరికరమైనటువంటి వారంగా, ఆయనకు ప్రతినిధులముగా మనము జీవించవలసిన వారంగా ఉంటున్నాము. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడునుగాక. ప్రియమైన తండ్రి, బాగాను దీవించమని చిందుకొని చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.